మహోన్నతుని చాటున నివసించు వారు, సర్వశక్తుని నీడన విశ్రమించు వారు, మహోన్నతుని చాటున నివసించు వారు, సర్వశక్తుని నీడన విశ్రమించు వారు. ఆయనే నా ఆశ్రయము, నా కోటయు, నా దేవుడు. ఆయనే నా ఆశ్రయము, నా కోటయు, నా దేవుడు. మహోన్నతుని చాటున నివసించు వారు, సర్వశక్తుని నీడన విశ్రమించు వారు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన తన రెక్కల కింద ఆశ్రయమునిచ్చును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన తన రెక్కల కింద ఆశ్రయమునిచ్చును. అందరికి కూడా దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ సాయంకాల సమయంలో దేవుని కృపను బట్టి మనము ఇలాగూ మరి కలిసి దేవుని సన్నిధిలో ఆరాధించుటకు, ఆయన వాక్యాన్ని ధ్యానించుటకు ఆయన మనకిచ్చినటువంటి ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు కృప కలిగిన వాడు కదండి, దయ కలిగినటువంటి వాడు. ఎంత దయగలిగిన వాడంటే చూడండి, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలిగే శక్తివంతమైనటువంటి దేవుడు. ఎరుకో గోడలని కూల్చే దేవుడు కదా, అడ్డుగోడల లాంటి సమస్యలని పరిష్కరించుకునేటువంటి దేవుడు.
ఇదే ఆరాధనలో ఎన్నోసార్లు దేవునికి మొరపెట్టాం, దేవుని సన్నిధిలో వెతికాం, దేవుని సన్నిధిలో ప్రార్థించాం. ఈరోజు మనం పక్కనే దేవుని సన్నిధిలో మరొక స్థలాన్ని మరి చిన్న బిడ్డలు ఆరాధించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి అసాధ్యమైనది లేదు, ఇంకొక మాట లేదండి కదా. దేవునికి అసాధ్యమైనది ఉన్నదేమో అనేటువంటి అనుమానమే లేదండి. అసాధ్యమైనది దేవునికి లేదు. అయితే మొరపెట్టడం, ఎదురు చూడడం, నిదానించి దేవుని సన్నిధిలో వేడుకోవడం మనం చేయాలి. అలా చేసినప్పుడు దేవుని కార్యాన్ని మనం కళ్ళారా చూస్తాం. దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి ఆ కార్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటాం. మనం చదవబడినటువంటి కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో 23వ కీర్తన మరి చివరి 2 చరణాలను మనం చదవగా విని ఉన్నాం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచు. చాలా చక్కటి మాట. 23వ కీర్తనను మనం ఎప్పుడు పిల్లలకి చెప్తూ ఉంటాం. అయితే మేమైతే ప్రయాణం చేసేటప్పుడు ఎక్కువగా ఆ కీర్తన చెప్పుకుంటూ ప్రయాణంలో ముందుకు కొనసాగుతుంటాం. కారులో కానీ లేదా బస్సులో కానీ ట్రైన్లో కానీ ముందుగా వెళుతున్నప్పుడు మరి ఆ కీర్తనను పదే పదే చెప్పుకుంటూ వెళతాం. ఎందుకంటే దేవుడు మనకు కాపరి, దేవుడు మనకు తోడు. ఆయన కాపరిగా ఉంటేనే మనం బ్రతుకగలం, ఆయన కాపరిగా ఉంటేనే మనము జీవించగలం. ఆయన కాపరిగా లేకపోతే మనము చాలా దారుణమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం. అలాంటి స్థితిలోనికి వెళ్ళిపోకుండా మనం ఉండాలి అని అంటే ఆయన మనకు కాపరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, నీకు ఉన్నంతలో దేవుణ్ణి స్తుతిస్తున్నామా? మన గిన్నె నిండి పొర్లుతున్నదా? గిన్నె నిండి పొరలడం అంటే ఏంటండి? సమృద్ధిగా ఉండడం కదా. గిన్నె నిండిపోయి పొర్లుతుంటే మన ఇళ్లలో చేరేటప్పుడు ఏం చేస్తారండి? పాలు పొంగిస్తాం. ఎందుకమ్మా? సాధారణంగా కొన్ని సిద్ధాంతాల ప్రకారం కొన్ని ఆచారాలు మనం కలిగి ఉంటుంటాం. ఎందుకు పొంగిచ్చి మరి ఆ గృహంలోనికి ప్రవేశిస్తారు? అవి కొన్ని ఆచారాలు కదా. అంటే నిండుగా పొంగి పొరలినట్టుగా ఆ కుటుంబముని విలసిల్లాలని, ఆ సంతోషాలతో సుఖాలతో చక్కగా ఆ కుటుంబము వర్ధిల్లాలని వారి ఆలోచన. అయితే ఇక్కడ దేవుడు 23వ కీర్తనలో మరి రాసినటువంటి 23వ కీర్తనలో దావీదు రాసినటువంటి కీర్తనలో నా గిన్నె నిండి పొర్లుచున్నది. మన గిన్నె నిండి పొర్ల, మన గిన్నె నిండి పొర్ల అంటే మనకు సమృద్ధి కావాలి కదా. సమృద్ధి ప్రతి ఒక్కరికి అవసరం. సమృద్ధి అయిన జీవితం కావాలని మరి ఏ కష్టము నష్టము లేకుండా మన జీవితం సాఫీగా సాగిపోవాలని అనుకుంటాం కదా. సడన్ గా ఏదైనా జరిగితే, సడన్ గా ఏదైనా మరి మార్పు మన జీవితాల్లో కలిగితే మనం తట్టుకోలేము. ఏంటి ఇంత ఉపద్రవం వచ్చింది, ఏంటి ఈ విధంగా వచ్చింది, మనము కృంగిపోతాం. ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి వచ్చారంట. వచ్చి, అయ్యా నీ సమస్య ఏంటో చెప్పు, ప్రార్థిస్తాను. ఎలా ఉండవు? బాగున్నావా? బాగున్నానండి. ఏంటి మరి మీ ఇంట్లో పరిస్థితులు ఏంటి అని పాస్టర్ గారు ఒక్కొక్క గృహాన్ని దర్శించుకుంటూ వస్తారు కదా. వారింటికి వచ్చారంట. ఒక ఆవింటికి, ఇంటికి రాగానే ఆమె చెబుతుందంట, ఆమె అయ్యా నా పెద్ద కొడుకు ఉద్యోగం లేదు నాయన, మాకు ఉండడానికి ఇంకొక ఇల్లు లేదు, ఇంకొక బండి కూడా కొనాలి, ఆయన జీతం సరిపోవట్లేదు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిందంట కష్టాలు. అవునమ్మా, ఏంటమ్మా అన్ని కష్టాలే నాయన, మా వల్ల కావటం లేదు,
మేము ఏది కూడా దేవుడిని ప్రార్థిస్తున్నాం, నువ్వైనా ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా కష్టాలన్నీ తీరిపోవాలని ప్రార్థించండి అన్నాడు. అవునమ్మా, మరి ఏంటమ్మా మీ కష్టాలు అని ఆయన ఒక్కొక్కటి అడుగుతుంటే, ఆమె గట్ట ఒక ఇల్లు ఉంది, సొంత ఇల్లు కలిగి ఉంది, ఇంకొక ఇల్లు లేదు, బండి ఉంది, మా చిన్నోడికి బండి లేదు, ఇంకొక బండి కావాలి. తర్వాత ఒకరికి ఉద్యోగము గవర్నమెంట్ జాబ్ ఉంది ఇంట్లో, అయితే ఇంకోటికి లేదయ్యా, ప్రార్థించిన ఆయన చాలా బాధగా ఉంది ఆయన అంటే ఉన్న దాంట్లో తృప్తి లేదు. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారంట, అమ్మా ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది మీ ఇంట్లో, అబ్బాయికి బండి ఉంది, సొంత ఇల్లుని కలిగి ఉన్నావు, అయినా నీకు లోటు, ఉన్న దాంట్లో నీకు తృప్తి లేదు, ఉన్న దాంట్లో సమృద్ధి లేదు. మరి ఇవన్నిటిని కూడా వదిలిపెట్టి మరి లేదు 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 అని ప్రార్థిస్తున్నావే, ఉన్న దాని గురించి ఎప్పుడైనా దేవుని స్థుతించావా? అయ్యా, ఇతరులకి ప్రైవేట్ జాబులు ఉన్నాయి, నా కుమారుడికి గవర్నమెంట్ జాబ్ ఇచ్చావు, నీకు వందనాలు. చేసావమ్మా? అయ్యా, ఇతరులకి బాడీలలో నివసిస్తున్నారు, నాకు ఒక సొంత గృహం చిన్నది ఇచ్చావు, నీకు వందనాలు అయినా. చేసావమ్మా అని పాస్టర్ గారు అడిగారు. అంటే ఈ కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, నీకు ఉన్న దానికంటే లేదు 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 అనే భావన ఎక్కువగా ఉంది మనం కదా. లేదు లేదు, వారికి ఉంది మాకు లేదు, వారికి ఉంది మాకు లేదు, వారికి ఇది ఉంది మాకు లేదు. అయితే దేవుడు చెబుతున్నాడు, నీకు ఉన్న దాంట్లో దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా? నాకు ఒక చిన్న సైకిల్ ఉండేదనుకో, దాన్ని బట్టి నేను స్తుతించాలి దేవుణ్ణి. నాకు ఒక బైక్ ఉందనుకో, దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. నాకు చిన్న ఉద్యోగం ఉంది, 10,000 15,000 ఇస్తారు, చాలు, దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించి ఇంకా అభివృద్ధి కోసం ప్రార్థించాలి. అంతేకాని ఉన్నదాన్ని పక్కన పెట్టి ఉన్నదంతా మర్చిపోయి దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ పక్కన పెట్టి దేనికోసం, లేని దానికోసం దిగులు, చింత, బాధ. కొంతమంది అయితే మంచాన పడిపోతారు. ఏందమ్మంటే, అబ్బా రెండో వాడికి పెళ్లి కావటం లేదు సార్, మొదటోడికి అయిపోయింది, మంచి అమ్మాయి 10 లక్షలు కట్నం ఇచ్చింది సార్, రెండో వాడి కోసం ఎదురు చూస్తున్నాం, కావటమే లేదండి. ఎంత కట్నం? 20 అయితే బాగుంటది పాస్టర్ గారు. 10 సరిపోక కట్నం కోసం బిడ్డని నువ్వు ఎదురు చూపించి వాడి జీవితం అంతా అయిపోతుంది. అయినా నీకు ఎన్నో వచ్చాయి సంబంధాలు, కానీ చేయలేని పరిస్థితి. చూసారా? అంటే ఉన్న దాంట్లో సంతృప్తి చెంది, నాకు మొదటి బిడ్డని చక్కగా దేవుడు ఆశీర్వదించాడు, మంచిగా దేవుడు నాకు చేశాడు, రెండవ బిడ్డని త్వరగా చేసి దేవుని సన్నిధిలో నిలబెడదాం, మంచి బిడ్డకి మంచి సంబంధాన్ని వెతుక్కొని త్వరగా చేద్దాం అనేటువంటిది లేదు. ఉన్నదానికంటే ఇంకా కావాలి ఇంకా కావాలని దీని మీద దిగులు చింత పడిపోయి మరి పడకన పడిపోయి ఏమీ లేని పరిస్థితి లాగా బాధపడుతూ ఉంటాం. అన్నీ ఉన్నా కానీ అల్లుడి నోట్లో శని ఉందంట. అన్ని ఇచ్చాడు నీకు దేవుడు, ఆరోగ్యం ఇచ్చాడు, దేవుని ఆలయం దాకా నడిచొచ్చే ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఎంత సంతోషం! పడకలో ఉండి కనీసం వాళ్ళ కాలకృత్యాలు కూడా తీర్చుకోలేక ఒకరి మీద ఆధారపడే వాళ్ళు ఎంత దారుణ పరిస్థితిలో ఉన్నారు. దేవుని ఆలయానికి నడిచి రావడానికి దేవుడు శక్తిని ఇచ్చాడు. ఎంత మంచి ఆరోగ్యం! అది సరిపోక ఏం చేద్దాం, ఇంకా ఇంకా కావాలని ఆశ తప్పులేదు. కానీ ఉన్న దాని గురించి దేవుణ్ణి స్తుతిస్తున్నామా? ఉన్న వాటిని గురించి దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. దావీదు చూడండి, గమనిస్తే మహారాజుగా దావీదును పుట్టించాడమ్మా. ఎవరు దావీదు? ఎవరు? గొర్రెల కాపరి, గొర్రెలు మేచుకునేటువంటి కాపరి. యథార్థంగా దేవుని సన్నిధిలో జీవించి ఒక చిన్న బిడ్డలాగా దేవుని సన్నిధిలో ఉండి మరి పాటలు పాడుకుంటూ వాయిద్యం వాయించుకుంటూ మరి కాపరిగా గొర్రెలను కాచుకునేటువంటి దావీదు కదమ్మా. మరి ఆ దావీదు తన స్థితిని చూసి అన్నల దగ్గరకు వచ్చినప్పుడల్లా మరి భోజనం తెచ్చుకున్నట్టు చూసి, నేను రాజుగా ఉంటే బాగుండి, నాకేంది బాధ, నాకేంది గొర్రెలు, మా అన్నలంతా సైన్యంలో ఉన్నారే, నాకేంది గొర్రెలు, పొద్దు గూగులి గొర్రెలతోనే సరిపోతుంది నాకు టైం అంతా,
ఏం బతుకొని దావీదు ఏనాడు అనుకోలేదు. వచ్చిన దాన్ని, ఉన్నదాన్ని దేవునికి స్తుతిస్తూ, దేవుని కనపరుస్తూ, ఆయన ఆత్మలతో నింపబడినటువంటి దావీదు ఏం చేశాడు? దేవుడు సింహాసనాన్ని అధిష్ఠించేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు కదా. సౌలు తర్వాత గొలియాతును చంపి ఫిలిస్తీయులను అణిచివేసి అద్భుతమైనటువంటి విజయాన్ని సమకూర్చి దావీదు గొప్పవాడుగా కీర్తిని సంపాదించాడు. ఎక్కడ నుంచి? గొర్రెల కాపరి నుంచి మహారాజుగా దావీదు ఎదిగింపజేశాడు. అయినా కానీ దావీదు ఒదిగి జీవించాడు. 3 మార్లు దేవుణ్ణి ప్రార్థించాడు. 7 మార్లు దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించి, ఎంత గొప్ప రాజైనా ఆయన సన్నిధిలో ఒదిగి కీర్తన రాసి కదా. ఎంత గొప్ప ధన్యత చూడండి. చిన్న దాంట్లో సంతృప్తి చెంది ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు దావీదుకి అనుగ్రహించాడు. ఈరోజు మనం ఉన్న దాంట్లో సంతృప్తి చెందగలుగుతున్నాము. ఇచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని బట్టి, దేవుడిచ్చిన నీ ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన నీ సిరి సంపదలను బట్టి నీవు దేవుణ్ణి స్తుతిస్తున్నావా? లేదా లేని వాటి కొరకు వెంపర్లాడుతూ, లేని వాటి కొరకు ఎదురు చూస్తూ, ఎక్కడో ఉన్నటువంటి వాటి కొరకు మరి బాధపడుతూ నీ జీవితాన్ని ఈడ్చుకుంటూ వెళుతున్నావా? ఉన్నదాన్ని బట్టి దేవుని స్తుతించు. దేవుణ్ణి అంట చాలా అడుగుతాం మనం కదా. అయ్యా నాకు అది తీసి, ఇది తీసి, నాయన ఇది గని గురించి, పెద్దోడికి అది తీసి, చిన్నోడికి ఇది, పెద్ద పిల్లకి నాయన అలిచి ఇది అన్ని అడుగుతాం. అయితే అంట దేవుడు అన్ని వింటాడు, కానీ నీకు ఏది అవసరమో అదే ఇస్తాడు. నువ్వు ఎన్నిసార్లైనా ప్రార్థన చెయ్యి, ఎన్ని సంవత్సరాలైనా చెయ్యి, కానీ నీకు ఏది అవసరమో దేవుడు అది ఇస్తాడు. ఎలాంటి టైంలో? సరి అయిన సమయంలో, సరి అయినటువంటి సమయంలో దేవుడు మనకు ఏది అవసరమో ఇస్తాడు. మనం దేని కొరకో ప్రార్థిస్తాం, కానీ ఏది మనకు రాదు. చివరకు ఎలాంటిదో మనకు అవసరమో అదే మనకు వస్తుంది. ఒక ఆవిడంట చాలా ప్రార్థన చేసిందంట. అమ్మ అయ్యా నాకు గొప్ప కోడలు రావాలా, బంగారు వెండి తెచ్చే కోడలు రావాలా, నాయన ఉన్నతమైనటువంటి స్థితిని తెచ్చే కోడలు రావాలని ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేస్తే చివరికి ఆ పిల్లోడికి పెళ్ళయి ఆ కోడలు వచ్చిందంట. పిల్లోడు మరి ఆ బిడ్డకు ఆస్తి పాస్తి ఏమీ లేదు, ఆస్తి లేదు, ఏమి లేదు, కానీ పిల్లోడు ఎంతో ఇష్టపడ్డాడని, మరి ఆ అమ్మాయి చక్కగా దేవుళ్ళలో ఉంటుందని ఒప్పుకొని చేసుకున్నాడు. చేసుకున్నప్పటి నుంచి బాధ. నేను ఎంతగానో ఆశపడ్డాను, కోడలంటే మంచి స్థితిలో ఉంటది, అటువంటి కోడలు తెచ్చుకొని అనుకుంటే వీడు పొద్దు ముగ్గురు ప్రార్థన 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 అని ఆ అమ్మాయిని తెచ్చుకున్నాడు ఆయన అని చెప్పి అందరితో చెప్పుకుంటూ బాధపడుతున్నాను. అయితే ఆ బిడ్డ ప్రార్థించే బిడ్డ, ప్రార్థనలో ఎదిగే బిడ్డ, ఆ ప్రార్థనలో ఎదిగి ఎదిగి బిడ్డ వాళ్ళ మామ అత్యంత తాగుబోతైతే ఆయన్ని మార్చిందంట. తర్వాత భర్తకి ఒక మంచి జాబుని ప్రార్థించి పొందుకుందంట. భార్యగా ఆమె చక్కటి జాబు, మంచి గ్రూప్స్కి రాసి గవర్నమెంట్ జాబుని పొందుకుందంట. మంచి జాబును పొందుకొని ఆ అమ్మాయి జీతం ద్వారా ఇల్లు కొనుక్కొని, ఆ అమ్మాయి జీతం ద్వారా కారు కొనుక్కొని ఒక స్థితికి ఆశీర్వదించి మరి చక్కటి స్థితిలో ఈరోజు ఉన్నారు. అయితే ఆమె అనుకునింది, నాకు వెండి బంగారాలు తెచ్చే కోడల్ని తెచ్చేది, కానీ దేవుడు ఏమి ఇచ్చాడమ్మా? జ్ఞానవంతురాలైన కోడల్ని ఇచ్చి, బంగారులే ఏమి లే, కోడల్ని చక్కటి జ్ఞానవంతురాలు ఇచ్చి ఆమె ద్వారా అభివృద్ధిని చూపించి, అది దేవుని గొప్పతనం, దేవుని గొప్పతనం, దేవుని శక్తి. ఏది పడితే అది అడిగితే దేవుడు ఇవ్వడు, మనకు ఏది అవసరమో అదే ఇస్తాడు. నిర్గమకాండం మోషేని ఒకసారి చూస్తే, నిర్గమకాండంలో అంట 4వ అధ్యాయంలో మోషేని దేవుడు పిలిచాడు. దేనికి పిలిచాడమ్మా? ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి దాస్యత్వము నుంచి విడిపించడానికి
ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి ఒక నాయకుడిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన మోషే కదా. ఆయన్ని పిలిచి మరి పొదలో నుంచి ఆయనకు ప్రత్యక్షమై చక్కగా ఆయనతో మాట్లాడి మరి 4వ అధ్యాయంలో మాట్లాడుతూ 4వ అధ్యాయంలోకి వస్తే మరి దేవుడు ఎంత చెప్తున్నా మోషేకి అర్థం కాకుండా ఉంది. నేను చాలా బలహీనుడిని, నేను చేయలేను, నేను నోటి మాధ్యము కలిగిన వాడిని, నేను మాట్లాడలేను, ఇన్ని మాటలు చెప్తున్నాడు మోషే. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు చూసారా? యెహోవా 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాడు. మోషే చేతులు ఏముంటదమ్మా? గొర్రెల కాపరుల చేతులు ఏముంటది? ఒక కర్ర ఉంటది కదా. గొర్రెల కాసే వాళ్ళ చేతిలో ఒక కర్ర ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఆ కర్ర ఏదైనా జంతువులు, ఏదైనా పులి సింహం వచ్చినప్పుడు మరి జంతువులు పట్టుకోవడానికి ఏదైనా జంతువు ఆ గొర్రెలు పట్టుకోవడానికి వచ్చినప్పుడు దాన్ని తరమడానికి ఆ కర్రను వారు ఉపయోగిస్తారు. అందుకు ఆ కర్రని మరి వారు కలిగి ఉంటారు కదా. మరి ఆ కర్రను కలిగి ఉంటే మరి అలాంటి కర్రను కలిగి ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నీ చేతిలోనిది ఏమిటి అని అడిగితే అందుకు అతడు కర్ర అని చెప్పాడు. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయము. అతడు దాని నేలను పడవేయగానే అది పామాయను. మోషే దాని నుండి పారిపోయి తర్వాత అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను. ఏంటి మోషే చేతిలో? కర్ర, కేవలం కర్ర. ఈ కర్రతోనే ఐగుప్తీయులందరినీ జయించినటువంటి మోషే ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాడు మోషే. దేవుని శక్తితో ఆ కర్ర ద్వారానే మోషే జయించాడు. చూడండి, మనకు ఉన్నది చాలా తక్కువ అనుకుంటాం కదా. మనకు ఉన్నటువంటి పరిస్థితులు చాలా అధ్వానం అనుకుంటాం. ఇతరుల కంటే నేను చాలా దయనీయ స్థితిలో ఉన్నాను అనుకుంటాం. మన ఇంట్లో ఉండేటువంటి సామాన్లు చాలా తక్కువ అనుకుంటాం. మన ఇంటికి మనకు ఉన్నటువంటి మరి యోగ్యత చాలా తక్కువ అనుకుంటాం. అయితే గుర్తుపెట్టుకోండి, అలాంటి చిన్న కర్రతో దేవుడు నిన్ను పోషిస్తాడు. అలాంటి కర్రతో దేవుడు నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. మోషే కర్రని దేవుడు మరి పాములాగా మార్చి తిరిగి ఆ కర్రని మార్చి ఒక సూచన క్రియగా బిడ్డతో మాట్లాడి ఒక నమ్మకాన్ని దేవుడు కలిగించాడు. దేవుడు ఎక్కడెక్కడో అద్భుతాలు పైనుంచి ఊడిపడడం మరి వెంటనే ప్రత్యక్షమై ఏదో చేయడు, కానీ చాలా చక్కగా అమర్చినట్టు చక్కగా మన యొక్క శ్రమలో నుంచే ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. మనం ఎక్కడో దూరం నుంచి వస్తుందేమో అనుకుంటాం, ఎక్కడో ఎవరో మనకు పరిగెత్తుకుంటూ ఇస్తాడేమో అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోవాలి, మనకు తోచిన వారి మన శ్రమలో నుంచే దేవుడు చిన్నగా మనల్ని ఆశీర్వదించి మనల్ని దీవిస్తాడు. మనం అనుకోలేదు. ఒకసారి జరిగినటువంటి పరిస్థితులను గమనించుకుంటే ఒకసారి గోడ కూల్చేసినప్పుడు ఎంతగానో అందరూ వేదన పడ్డారు కదా. ఎంతో బాధపడ్డారు. అనేక మాటలు అన్నారు. అనేకులు మౌనముగా దేవుని సన్నిధిలో ప్రార్థించారు కదా. మేము కూడా ఎన్నోసార్లు ఏంటి నాయన ఇలాంటి పరిస్థితి, దేవుని సన్నిధిలో ప్రార్థించాం. దేవుడు కార్యము చేశాడు. ఎక్కడి నుంచో రాదు, మనం ప్రభుత్వాలను మార్చేది దేవుని బిడ్డలను, అదే దేవుని బిడ్డలు ఆయన మార్పు చేసి చక్కటి దేవుని ఆలయాన్ని మనకు నిర్మించారు. నిజంగా కొన్ని అద్భుత కార్యాలు మన కరులారా చూస్తాం, చూసి వాటిని అనుభవిస్తాం. అదే దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక మన పట్ల ఉంటే ఎవరూ కూడా మనల్ని ఏలెత్తి చూపించరు. ఎరికో గోడలు అత్యంత ఉన్నతమైనటువంటి గోడలు, అత్యంత ఉన్నతమైన ఆ గోడల్ని కూలగొట్టాలంటే మనకు సరిపోదు, చాలా బలము చాలదు. అలాంటి పరిస్థితుల్లో, అటువంటి స్థితిలో
దేవుడు ఆ ఎరుకో గోడలను కూల్చాడు. ఎలా కూల్చాడు? స్తుతిస్తూ ఆ గోడలు కూలిపోయి కదా. సో ఏదో అనుకుంటాం, ఏదో గొప్ప కార్యం జరిగిపోద్ది, ఏదో ఎక్కడి నుంచో ఊడి పడుతుందని అనుకోకూడదు. కానీ దేవుని కార్యము మనము వివరించని, ఆయన కార్యాన్ని ఊహించని, అందుకే ఊహించని కార్యాలు చేసే దేవుడు కదమ్మా. ఊహించని కార్యాలు చేసే దేవుడు, ఊహించని మలుపును మన జీవితాల్లో ఇచ్చే దేవుడు. మనం అనుకుంటాం అన్ని జరిగిపోతూ ఉంటాయి అనుకుంటాం, కానీ తప్పు. ఊహించని మార్పును మన జీవితాలు ఇస్తాం. మోషే అనుకోలేదు తనను ఇశ్రాయేలులకు ఒక నాయకుడిగా నడిపిస్తాడని. ఆయన ఎప్పుడు అనుకోలేదు. మరి దూరంగా మామ దగ్గర మరి గొర్రెలు వేసుకుంటూ, గొర్రెలు కాచుకుంటూ చక్కగా గడుపుతున్నటువంటి మోషే, 80 సంవత్సరాలు మరి ఉన్నటువంటి ఆ మోషేను మరి కర్ర ద్వారా అద్భుతం చేసి దేవుడు ఆ బిడ్డను ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. నీవు బలహీనుడవైన, నీవు ఏ స్థితిలో ఉన్నా, నీవు ఎంత మరి బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నా, దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి మార్చేటేవాడు. ఇంకొక కార్యం చూద్దాం. రెండవ రాజులు మరి 4వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఇక్కడ మరి ఎలీషా ప్రవక్త తెలుసు కదండి. ఎలీషా ప్రవక్త దగ్గర ఒక అతను ఉన్నాడు. అంతటా ప్రవక్తల శిష్యులు 4వ అధ్యాయం 2వ రాజులు 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడనైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నదని ఇప్పుడు అప్పుల వారు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా. ఇక్కడ ఎలీషాతో శిష్యులలో ఉన్నటువంటి ఒక అతను అకస్మాత్తుగా మరణించాడు. అయితే ఆయన భార్య 2 కుమారులు అనాథలైపోయారు. మరి వారికి తినడానికి తిండి లేదు. మరి వారు చేసినటువంటి మరి అప్పులు, వాటికి ఇతరులు వచ్చి ఆ 2 కుమారులు కూడా తీసుకెళ్ళిపోతాము అని అంటున్నారు. ఇలాంటి స్థితిలో ఆ ఎలీషా శిష్యుని భార్య, ఆమె అత్యంత బాధతో, అత్యంత వేదనతో ఎలీషా దగ్గరకు వచ్చి అడుగుతుంది. అంతటా ప్రవక్త శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడనైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమని. ఎలీషా ఏం చేశాడంటే, అవునా అమ్మా, ఉండు, నేను ఆ కార్యం ఆపేస్తాను, లేకపోతే ఉండమ్మా, వెంటనే పైనుంచి బంగారు దిగిపోద్ది, వెండి దిగిపోద్ది, నువ్వేం దిగులు పడబాక అని చెప్పి ఓం బిషన్లే ఏమన్నాడు? అమ్మా, నీ ఇంటి వద్ద ఏముంది, నీ దగ్గర ఏముందమ్మా అని అడిగాడు. ఏమడిగాడు? నీ ఇంటిలో ఏమి ఉన్నదో నాకు తెలుపమని తెలియజెప్పాడు. అందుకనే నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదని. నూనె కొండ ఒక్కటే ఉందయ్యా, మరి ఇంకేమీ నా ఇంట్లో లేదు అని చెప్పి యథార్థంగా ఒప్పుకుంది కదా. మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు గొప్పలు చెప్పుకోకూడదమ్మా, యథార్థంగా ఒప్పుకోవాలయ్యా, నేను నీ బిడ్డను, నాకు ఒకే ఒక్క వస్తువు, అయ్యా నాకు ఈ 2 వస్తువులే ఉన్నాయి, దేవా నాకు నువ్వు అనుగ్రహించిన ఆయన, నీ సన్నిధిలో నమ్మకంతో ప్రార్థిస్తున్నానైనా అని మన ప్రార్థన ఉండాలి. ఆమె ఏమనిందంటే, ఆమెకున్నటువంటి ఒక్క నూనె కుండను నమ్మకంగా ఆయనకి తెలియపరిచి, నూనె కుండ ఒక్కటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదు అని. అతడు, నీవు బయటకు పోయి
నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరుకు కలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు తెచ్చుకొను. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు వేసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టును ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని ఎద్దు నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసి, ఆమె దైవజనుడు ఏమి చెబితే అది చేసి. ఏందయ్యా నేనేమడిగాను? మా ఇద్దరు కుమారులను తీసుకొని వెళ్ళిపోతారు, బానిసలుగా తీసుకెళ్ళిపోతారంటానని నేను అడిగితే నువ్వేం చెప్తున్నావు? కొండ తెచ్చుకోమ్మా, నూనె వస్తుంది, లోపల పోయి తలుపేసుకో. ఏందయ్యా సంబంధమే లేదు. నువ్వేం మాట్లాడుతున్నావు? నేనేమడిగాను? నువ్వేదైనా బంగారో ఏదో ఒకటి మాకు ఇచ్చి మా అప్పంతా తీర్చేస్తావు అని అనుకుంటే, అమ్మా నీ దాంట్లో ఏముంది, నీ ఇంట్లో ఏముందని అడుగుతున్నావే అని ఎదురు ప్రశ్నవి. చాలా మందికి తెలుస్తుంది. అమ్మా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని సేవకుడు చెప్తే, ఎట్టా ఆశీర్వదిస్తారు పాస్టర్ గారు? ఏ విధంగా ఆశీర్వదిస్తాడు చెప్పండి? ఇప్పటి వరకు ఇంతవరకు మా అబ్బే తీరలే, 2 లక్షలు ఉంది, ఎట్టా ఆశీర్వదిస్తారు పాస్టర్ గారు అంటే నమ్మకం లేదు. అమ్మా లేదమ్మా ఆశీర్వదిస్తాడు దేవుడు, ప్రార్థన చేయండి. లేదు పాస్టర్ గారు నేను చేయలేను, 2 లక్షలు అప్పు అండి, ఎట్టబోతుంది నా అప్పు? మా నీ అపనమ్మకమే నిన్ను నాశనం చేస్తా. ఆమె ఏమి చెబితే అది చేసింది. కుండ తెచ్చుకోమ్మా, ఏముంది నీ ఇంట్లో? కుండ ఉంది, తీసుకోరా. వెంటనే తెచ్చి నీ ఇరువురు కుమారులు లోపలికి వెళ్ళి తలుపేసుకొని దాని నిండా నూనెతో నింపండి. ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నుంచి కుండలు తీసుకొని వచ్చి పెట్టి వాటిని నూనెతో నింపండి అన్న. ఏమి చెబితే అది చేసి ప్రవక్తకి ఎదుర్చాను. తర్వాత ఏమైందమ్మా? నూనె పోయగా ఆమె అతని యొద్దకు, 5వ వచనం చూస్తే, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసారు. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయెను. ఏమి నిలిచిపోయింది? నూనె నిలిచిపోయింది. నూనె నిలిచిపోయింది. నిలిచిపోయి ఏం జరిగిందమ్మా? ఆమె 7వ వచనం చూస్తే, ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన వానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? ఆ నూనెను పోయి అమ్మి నీ అప్పుని తీర్చుకోమ్మా, మిగిలిన దానితో నీవు నీ పిల్లలు చక్కగా జీవించు కదా. దేవుడు సోమరితనాన్ని ఉపేక్షించు. గుర్తుపెట్టుకోండి, కూర్చోనుంటే నీ దగ్గరకు వచ్చే ఆశీర్వాదం. ప్రార్థన చేసి మోకాళ్ళ పైకి లేగానే వెంటనే తలుపు తట్టాల. ఎట్లా వస్తుంది? మోకాళ్ళ ప్రార్థన ఉండబడలేదా? దేవుని సన్నిధిలో మొరపెట్టబడలేదా? దేవుని సన్నిధిలో ఎదురు చూడాలా లేదా? 9 నెలలు గర్భంలో మోసి 9 మాసాలు కంటేనే బిడ్డ టక్కటి చిటికేస్తే వస్తారా బిడ్డలు? రారు కదమ్మా. అదే చెప్తారు డాక్టర్లు, అమ్మ 9 నెలలు కష్టపడి మోస్తాను, ఇంకొంచెం జాగ్రత్తగా ఉండమ్మా, అయిపోద్ది అని చెబుతారు కదమ్మా. కష్టము లేనిదే ఫలితము ఉండదు. దేవుడు సోమరిపోతుగా చేయడు. ఆమెకేం చెప్పాడమ్మా? ఆ దైవజనుడు, నీవు ఆ నూనెను అమ్మి అప్పులంతా తీర్చుకొని మిగిలిన దాంతో నీవు నీ కుమారులు సమృద్ధిగా ఉన్నాడు. అది దేవుడు కార్యం ఎలా ఉంటుందంటే, ఉన్నంతలో నీకు సమృద్ధి. నీవు ఉన్నంతలో నీకు సమృద్ధిని దయచేస్తాడు. నాకేదో లేదు, నాకు ఏది లేదు అని ఉన్నదాన్నంతా పక్కన పెట్టి లేని దాని కొరకు ఒకటే ప్రార్థన, ఒకటే ఉపవాసం ఉంటే ఏం లాభమమ్మా? కానీ ఉన్న దాంట్లో దేవుని స్తుతిస్తున్నామా? ఉన్నదాని కొరకు దేవుణ్ణి ప్రార్థిస్తున్నామా? ఉన్న కొడుకుల కొరకు, ఉన్న ఉద్యోగం కొరకు దేవుణ్ణి స్తుతిస్తున్నామా? గొప్ప ఉద్యోగం నాకు ఇచ్చావు నాయన, నిజంగా ఇది లేకుండా బయట తిరిగే వాళ్ళు ఎంతమంది నాయన, నీకు వందనాలయ్యా. ఆ ఉద్యోగంలో నేను నమ్మకంగా ఉండడానికి నాకు శక్తిని అనుకరించు. ఇదే ప్రార్థన. దేవుడు మనకిచ్చిన స్థితిని
ఇంకా స్థితిని ఉన్నతమైనటువంటి స్థితికి తేగలిగే సమర్థుడు ఆయన. అయితే మన ప్రార్థన ఎలా ఉండాలి? ఉన్న దాంట్లో తృప్తి, ఉన్న దాంట్లో సమృద్ధిగా మనం దేవుని సన్నిధిలో జీవించాలి. అలాగే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు కదా. మోషేను ఉన్న దాంట్లో ఆయన నమ్మకంగా ఉంటే ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించే నాయకుడిగా చేశాడు. కర్రతో, చిన్న కర్రతో. అలాగే ఈ మరి శిష్యులలో, ఎలీషా శిష్యులలో ఒకటైనటువంటి ఆ బిడ్డ మరి తన పెనిమిటి చనిపోతే మరి ఎలీషా ఏం చేశాడు? ఉన్న దాంట్లోనే సమృద్ధిగా ఇచ్చి వాటిని అమ్మి అప్పు తీర్చుకొని చక్కటి జీవితాన్ని ఆ బిడ్డ జీవిస్తుంది. దేవుడు మన కార్యాలు, మన ఇంట్లో ఇచ్చినటువంటి ప్రతి ఈవిని బట్టి, ప్రతి వస్తువును బట్టి మనం ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడు లేని వాటి కొరకు ప్రార్థించాలి తప్ప ఉన్నదాన్ని వదిలేసి, ఉన్న అభివృద్ధిని పక్కన పెట్టి లేని వాటి కొరకు పదే మరి ఏడుస్తూ ప్రార్థించడం వల్ల మనకు లాభం లేదు. ముందు దేవుణ్ణి, ఉన్నదాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించి ఆయన సన్నిధిలో నమ్మకమైనటువంటి బిడ్డలుగా జీవిస్తే దేవుడు మనకు ఉన్నతమైనటువంటి స్థితిని అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగా. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం.